దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములు నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజెప్పే ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప సందేశం. ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఉంటుండగా ఇంకా మనము మన అతిక్రమాలు మన లోపల దాచిపెట్టుకునే వారంగా ఉంటే అది మనకే ప్రమాదం. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు ఎవడు వర్ధిల్లడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈనాడు దేవుని ఎదుట వారి వారి అతిక్రమములన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరం పొందుతాం. ప్రియులారా, ఎవరు దేవుని కనికరం పొందుతారు, ఎవరు దేవుని చేత క్షమించబడతారు అంటే దేవుని ఎదుట ప్రియులారా ఒప్పుకోవాలి, ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. 32వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే ప్రియులారా, మరి అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడ్డది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి ఎలా ఒక మనిషి క్షమించబడతాడు? ఒక మనిషి పాపము నుంచి ఏ విధంగా క్షమించబడతాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రావలసిందే. పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు, కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. ప్రియులారా, కానీ ప్రతి మానవుడు తన అతిక్రమం నుంచి విడుదల పొందాలి అంటే, ప్రాయశ్చిత్తం పొందాలి అంటే, తన పాపం నుంచి విడుదల పొందాలి అంటే దేవుని దగ్గరికి రావలసిందే. ఆ వ్యక్తి దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకోవలసిందే. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తూ ఉంటే ప్రియులారా, మన అతిక్రమములు మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనలో ఉన్న సమస్త పాపములన్నీ కూడా తన రక్తం చేత కడిగి శుద్ధీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మన పాపాలు క్షమించే అధికారం యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఆయన ఎదుటను ఒప్పుకుంటే నీ పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి వేస్తాడు. ప్రియులారా, 32వ కీర్తనలో 5వ వచనంలో దావీదు అంటాడు, నా పాపములు నా అతిక్రమములు నేను నీ దగ్గర ఒప్పుకున్నాను అంటాడు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవుని దగ్గర కనికరము పొందాలంటే, దేవుని చేత మనం క్షమించబడాలంటే ఈనాడు మన రహస్య పాపములన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆల్రెడీ నువ్వు ఒప్పుకోకుండా దేవుని కనబడుతూనే ఉంటాయి, కానీ నువ్వు ఒప్పుకుంటేనే మాత్రం నీకు విడుదల. 90వ కీర్తనలో 8వ వచనంలో మోషే, దైవజనుడు మోషే అంటాడు, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి అంటాడు. దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం, తన రహస్య జీవితం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మనం ఏది దాచలేం. మరి ఇంకా మనం దాచిపెట్టుకుంటే ఏం లాభం? కొంతమంది దేవుని ఎదుట ఒప్పుకుంటారు, మరలా అవే పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని ఎదుట ఒప్పుకుంటారు, మరలా చేస్తూనే ఉంటారు. కానీ లేఖనం ఏం చెప్తా ఉన్నది? తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కొంతమంది ప్రియులారా ఒప్పుకుంటారు, మరలా కంటిన్యూ చేస్తారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ప్రతి పాపము కూడా
ఈనాడు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా మనం ఏ విషయాల్లో ఈనాడు ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాము, వాటన్నిటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రియులారా ఆయన మన పాపాలు క్షమించేవాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, ఆయన దయగలిగిన వాడు. కానీ మనుషులే ఈనాడు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మన పాపాలు క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ మనుషుడే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. దేవుని బిడ్డలారా, ఎలా మరి ఎప్పుడు మనుషులు విడుదల పొందుతారు? ఎవరు దేవుని కనికరం పొందుతారు? ఎవరు క్షమించబడతారు అంటే కేవలం దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వారే క్షమించబడతారు, వారే కనికరం పొందుతారు. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన ప్రేమామూర్తి, ఆయన కరుణామూర్తి. నువ్వు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావో దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. దేవునికి విరోధమైన ప్రతి పాపం దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని బిడ్డలుగా ఉంటూ క్రైస్తవులుగా జీవిస్తూ ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తే ఏ లాభము లేదు. నీ అతిక్రమాలు, నీ పాపాలు అవి నిన్ను పట్టుకుంటాయి. ప్రియులారా, నేను నరకానికి తీసుకెళ్తాయి నీ పాపాలు. కనుక ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. తన పరిశుద్ధమైన రక్తం మనని కడిగి శుద్ధీకరించడానికి సిద్ధముగా ఉన్నది. కానీ మనమే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఒప్పుకుంటే విడిచిపెట్టలేము. మరలా దేవుని వాక్య ప్రకారం మన అతిక్రమములన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. అప్పుడే కనికరం పొందుతాం. అట్టి కృపదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నేటి రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరము కూడా ఇంకా ఏమైనా మా రహస్య జీవితంలో ఏ పాపమున్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు మీరు కృప చూపండి. ఎవరు దాచిపెట్టినా వర్ధిల్లలేరు నాయన. మేము దాచిపెట్టినా అవి మీకు కనబడుతున్నాయి. ప్రభువానికి స్తోత్రాలు. మా రహస్య పాపాలు నీకు కనబడతా ఉన్నవి. వాటన్నిటి నుంచి మేము విడుదల పొందాలి అంటే నాయన మేమందరం నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అట్లాంటి జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న వారిలో తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు యథార్థంగా వారి వారి దోషములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు ప్రతి ఒక్కరికి మీరే కృప చూపమని, ప్రతి ఒక్కరిని క్షమించి నిర్దోషులుగా చేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.